ర్యాపిడ్ ఫైర్ వన్ వర్డ్ అబౌట్ ప్రజెంట్ కంటెస్టెంట్స్ అండ్ ఇంకా రీజన్ కూడా చెప్పాలి. రైట్, ఫస్ట్ సన్నీ. గేమ్ ఆన్. ఇప్పుడు సన్నీ ఈ వారంలో నేను నిన్న చూసిన ప్రకారం తన గేమ్ తను ఆడుతున్నాడు, తనకు అనిపించింది తను చేస్తున్నాడు. గేమ్ ఆన్. వెరీ గుడ్, నైస్. సిరి. ప్లే ఇండివిజువల్. ఎందుకంటే నిన్న మోజ్ రూమ్లో జరిగిన కాన్వర్జేషన్లో తను జశ్వంత్కి ఏం చెప్పింది అంటే, రే ఇప్పటి నుండి నువ్వు ఇండివిజువల్గా ఆడు, నేను ఇండివిజువల్గా ఆడతాను అంది. సో నాకు అది ఎందుకు నచ్చలేదంటే, తను అంటే ఇన్ని వారాలు ఇండివిజువల్గా ఆడలేదనే మీనింగ్. తను లాస్ట్ వీక్ నన్ను నామినేట్ చేసింది, నేను ఇక్కడ ఎవిక్ట్ అయ్యాను. సో ఇప్పుడు నేను ఇండివిజువల్గా ఆడతాను అంటుంది. మరి అది ఎంతవరకు తను ఆడుతుందో అనేది గేమ్లో చూస్తాం మనము. సో సమ్వేర్ ఐ ఫీల్ యునో, సో ఇట్స్ టైమ్. 7th వీక్లో వచ్చావు, చెప్పింది ఇండివిజువల్ ఆడదామని, బట్ అది ఆడుతుందో లేదో తెలుస్తుంది గేమ్లో చూసే కొద్దీ. రైట్. రవి. రవికి నేను ఒకటే చెప్తాను, ప్లే యువర్ గేమ్, బట్ పక్కన వాళ్ళని ఎఫెక్ట్ అయ్యేటట్టు ఆడకండి. ఎందుకంటే టాస్క్లో పక్కన వాళ్ళు ఎఫెక్ట్ అవుతున్నప్పుడు రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. సో సమ్వేర్ తన గేమ్ తను చాలా బాగా ఆడుతున్నాడు, అది పక్కన వాళ్ళకి ఇన్ఫ్లుయెన్స్ అవ్వకుండా. ఇన్ఫ్లుయెన్స్ కూడా చెప్పను, అందరు అదే వర్డ్ యూజ్ చేస్తున్నారు. ఇన్ఫ్లుయెన్స్ అని కాదు, కానీ ఒక టీంలో అందరికీ అయినప్పుడు ఆ రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి రవి సమ్వేర్. రైట్. షణ్ముఖ్ నేను చూసినంత వరకు ఏంటంటే ఆలోచిస్తున్నాడు అని. షణ్ముఖ్కి వాట్ ఐ విల్ సే ఇస్ థింక్ ట్వైస్ అని ఎందుకంటున్నానంటే, నేను బజ్లో నాకు ఆర్యానా ఒక మాట చెప్పింది, దట్ హమీద వెళ్ళిపోయే టైంకి రామ్ గురించి షణ్ముఖ్ అన్నాడంట, తనకి ఏడుపు కూడా రాలేదు, ఇట్లా ట్రై చేసి మరీ ఏడ్చాడు అని. సో అది నేను ఇంకా చూడలేదు ఫుటేజ్, నాకు ఆర్యానా చెప్పింది అలా అన్నాడు అని. సో ఐ డెంట్ అగ్రీ విత్ దాట్. ఎందుకంటే ఎమోషన్స్ అనేవి ఇక్కడ నుండి వస్తాయి. సో మనం ఒక పర్సన్ ఎమోషన్స్ గురించి ఒక నేషనల్ ప్లాట్ఫామ్లో మాట్లాడే ముందు ఒకసారి ఆలోచించాలి. సో సమ్వేర్ షణ్ముఖ్ చాలా మంచి అబ్బాయి, అది నేను చెప్తాను, ఐ కెన్ సే దాట్. ఎందుకంటే నేను అయిన కాన్వర్సేషన్స్లో ఈజ్ అ వండర్ఫుల్ పర్సన్, చాలా మంచి అబ్బాయి అది నేను చెప్తున్నా. కానీ సమ్వేర్ ఇలా జడ్జ్మెంట్ స్టేట్మెంట్స్ పాస్ అయినప్పుడు ఏంటి అంటే ఇట్స్ నాట్ కూల్. సో ఐ ఫీల్ సమ్వేర్ హీ షుడ్ థింక్ ట్వైస్ ఒక మాట మాట్లాడే ముందు. ఓకే, రైట్. జెస్సీ స్ట్రైట్ ఫార్వర్డ్, బట్ సమ్వేర్ ఐ ఫీల్ జెస్సీ ఈజ్ ఐ డోంట్ నో లూజింగ్ హిమ్సెల్ఫ్ అనిపిస్తుంది. ఓకే. అంటే జెస్సీ ఏంటంటే నాకు ఇప్పటి వరకు ఏ సిచ్యువేషన్ అయినా స్టాండ్ తీసుకున్నాడు జెస్సీ. ఇన్ఫ్యాక్ట్ లాస్ట్ టైం కూడా వర్స్ట్ పర్ఫార్మెన్స్ వచ్చినప్పుడు నా గురించి చెప్పాడు, శ్వేత వర్స్ట్ పర్ఫార్మర్ అయితే కాదు అని. సమ్వేర్ ఈజ్ లూజింగ్ హిమ్సెల్ఫ్ అని ఎందుకు అంటున్నాను అంటే, ఐ అండర్స్టాండ్, జెస్సీ చాలా క్లియర్గా చెప్పాడు, నాకు ఇక్కడ 2 ఫ్రెండ్స్ ఉన్నారు, నేను వాళ్ళతోనే కంఫర్టబుల్ ఉన్నా మాట్లాడాను, నేను వాళ్ళతోనే మాట్లాడతా అని చెప్పాడు. బట్ దట్ ఈస్ వేర్ ఈజ్ లూజింగ్ హిమ్సెల్ఫ్. ఎందుకంటే ఈ ఇంట్లో ఏంటంటే జెస్సీ అందరితో కూడా ఇంకా ఇంటరాక్ట్ అవ్వాలి. ఐ ఫీల్ ఈ షుడ్ ఇంటరాక్ట్ విత్ అదర్స్. సో ఇక్కడ ఏంటంటే మోజ్ రూమ్లో కూర్చొని అందరి గురించి కాన్వర్జేషన్స్ జెస్సీ మాట్లాడడం వల్ల వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇస్ వేరే వాళ్ళతో ఇంటరాక్షన్ అనేది అవ్వట్లేదు. సో డెఫినెట్గా ప్రతి వీక్ జెస్సీ నామినేషన్స్లోకి వస్తాడు. ఓకే. ఇప్పుడు డెఫినెట్గా మీరు ఇంట్లో ఉంటున్నప్పుడు నేను మీతో అసలు మాట్లాడనప్పుడు ఎవ్రీ వీక్ యూ విల్ నామినేట్ మీ. సో సమ్వేర్ ఐ ఫీల్ ఈ షుడ్ నాట్ తన ఫ్రెండ్స్తో 100% ఉండాలి. బికాజ్ తను సిరి షణ్ముఖ్ మంచి ఫ్రెండ్స్, మీరు ఉండండి, బట్ సమ్వేర్ డోంట్ లూజ్ యువర్ సెల్ఫ్ ఇన్ దట్. అంటే వేరే వాళ్ళతో కూడా ఇంటరాక్ట్ చేయడానికి ఎఫర్ట్ పెట్టాలి. ఎందుకంటే సిరి అందరితో మాట్లాడుతుంది, షణ్ముఖ్ అందరితో మాట్లాడుతున్నాడు, కానీ జెస్సీ ఓన్లీ గ్రూప్లోనే ఉంటాడు. సో అందరితో కూడా మాట్లాడాలి. సమ్వేర్ ఆ ప్రాసెస్లో ఐ ఫీల్ హీ షుడ్ బీ ఇన్ యువర్ గ్రూప్, బట్ డోంట్ లూజ్ యువర్ సెల్ఫ్. అంటే అందరితో కూడా ఇంటరాక్ట్ చేయాలి. ఐ ఫీల్ దట్. ఓకే, సూపర్. రైట్. యానీ మాస్టర్ ఇస్ స్వీట్, కానీ సమ్వేర్ ఏంటి అంటే, అండ్ వెరీ స్ట్రైట్ ఫార్వర్డ్ ఆల్సో. వాట్ ఎవర్ షీ ఫీల్స్ షీ సేస్ దట్. బట్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఈజ్ మేబీ ఒక 2-3 సిచ్యువేషన్స్లో యానీ మ్యామ్ చేసే రియాక్షన్స్, అంటే మాట్లాడే మాటలు కావచ్చు, వాట్ ఎవర్ షీ సేయింగ్ ఆల్సో, ఆ రియాక్షన్స్ అనేవి ఏమైపోతుంది అంటే అక్కడ ఇంట్లో అందరూ ఏంటంటే ఎందుకు అంత రియాక్ట్ అవుతున్నారు అన్న ఒక జోన్లోకి వెళ్ళిపోతున్నారు. సో సమ్వేర్ ఇంటెన్షన్స్ బ్యాడ్ లేవు, వాట్ ఎవర్ షీ ఫీల్స్ ఇక్కడ నుండి అదే మాట్లాడతారు. బట్ సమ్వేర్ ఆ రియాక్షన్స్ కొంచెం ఆలోచిస్తే బెటర్. బికాజ్
అది వేరేగా వెళ్ళిపోతుంది. అండ్ అదే రీజన్గా పెట్టుకొని మళ్ళీ ఎవ్రీబడి ఈజ్ నాట్ ఓకే విత్ దట్. అంటే మొన్న ఆ ఇన్సిడెంట్ కూడా కావచ్చు. ఏ ఇన్సిడెంట్ అంటే లైక్ సిరీది యానీ మ్యామ్ది అనే ఇన్సిడెంట్ కావచ్చు. లైక్ ఐ అండర్స్టాండ్ యానీ మ్యామ్స్ ఎమోషన్, ఎందుకంటే అక్కడ తన్ని ఒకలాగా ఇమిటేట్ చేశారు అనుకున్నారు, కానీ వీడియోలో సిరి అంతా చేయలేదు. సో నేను అందుకే వెళ్ళేటప్పుడు కూడా యానీ మ్యామ్కి ఒకటే చెప్పాను, మీరు యు ఆర్ ఎ వెరీ నైస్ పర్సన్, బట్ ఒక్కోసారి రియాక్ట్ అయ్యి కొంచెం ఆలోచించండి, బికాజ్ అక్కడ ఒక్కసారి దొరికామంటే మళ్ళీ అదే పాయింట్లో పెట్టుకొని నామినేషన్స్లోకి వస్తారు. సో ఐ వాంట్ హర్ టు బీ ఇన్ టాప్ 5. ఓకే, సమ్వేర్ ఐ ఫీల్ కొంచెం కేర్ఫుల్గా ఉండాలి రైట్ రియాక్ట్ అయ్యేటప్పుడు. థ్యాంక్ యూ. నెక్స్ట్ శ్రీరామ్. శ్రీరామ్ ఈజ్ అ వెరీ అంటే నైస్ పర్సన్, మోస్ట్ న్యూట్రల్ పర్సన్ నాకు తెలిసినంత వరకు. అంటే ఒక పర్సన్ గురించి ఊరికే అయితే మాట్లాడు. ఇన్ఫ్యాక్ట్ ఏ గ్రూప్లో అంటే గ్రూప్ కాదు, ఏదైనా ఒక 3-4 కూర్చొని మాట్లాడుతున్నా సరే తను వింటాడు తప్పితే వెంటనే ఒక మాట అండు. ఓకే, బికాజ్ అంటే ఒక మాట అనడం ఈజీ, కానీ మనం 2 వైపులా ఆలోచించనే వాళ్ళే కొంచెం. సో దట్ వే ఈజ్ వెరీ మెచ్యూర్. బట్ సమ్ టైమ్స్ ఏమవుతుంది అంటే మేబీ తను కొన్ని కాన్వర్జేషన్స్లో తను అనే కొన్ని మాటలే పట్టుకుంటున్నారు అందరూ. బట్ ఓవరాల్గా ఈజ్ అ నైస్ గై. శ్రీరామ్ ఇస్ అ నైస్ పర్సన్. రైట్. కాజల్ ఇస్ అంటే డెఫినెట్లీ బిగ్ బాస్ గేమ్లో షీజ్ అ ప్లేయర్. అంటే తనకు క్లారిటీ ఉంది, కానీ తనకున్న క్లారిటీ ఏమవుతుందంటే ఇంట్లో ఎవరికి అర్థం కావట్లేదు. ఎందుకంటే ఆన్ వన్ హ్యాండ్ లాస్ట్ నామినేషన్స్లో ఏం చెప్పింది అంటే నేను ఇక్కడ గేమ్ ఆడడానికి వచ్చాను, ఏ రిలేషన్షిప్స్ కోసం రాలేదు అని. కట్ చేస్తే ఒకానొక సిచ్యువేషన్లో జెస్సీ ఈజ్ ఎ బెటర్ బ్రదర్ దెన్ రామ్ అని చెప్పింది. మళ్ళీ ఇప్పుడు రామ్తో బ్రదర్ కాదు అని చెప్పింది. సో మల్టిపుల్ స్టేట్మెంట్స్ వస్తున్నాయి. సో సమ్వేర్ అంటే కాజల్ అందరికీ ఇంటి వాళ్ళకి ఏం క్లియర్ చేసింది అంటే నేను ఇక్కడ గేమ్ ఆడడానికి వచ్చాను క్లియర్ చేసింది, బట్ స్టిల్ సమ్వేర్ ఇమోషనల్లీ షీఈస్ కనెక్టెడ్. అంటే ఇమోషనల్లీ ఇప్పుడు నేను గేమ్ ఆడడానికి వచ్చాను నాకు ఏం రిలేషన్షిప్స్ వద్దన్నప్పుడు ఇమోషనల్లీ షీఈస్ గెట్టింగ్ ఎఫెక్టెడ్. సో సమ్వేర్ తను చెప్పిందే తనకి సింక్ లేదు. సో సమ్వేర్ తను అది ఇఫ్ షీ చెక్స్ ఆన్ దట్ ఐఎమ్ షూర్ దర్ ఇస్ అ పాసిబిలిటీ దట్ షీ విల్ ఆల్సో బీ ఇన్ ద లాంగ్ రన్. ఓకే, రైట్. ప్రియా గారు నాతో ఇప్పటి వరకు షీస్ బిన్ వెరీ నైస్ టు మీ, కానీ సిచ్యువేషన్స్లో ప్రియా గారు ఐ ఫీల్ లారీ విషయంలో కావచ్చు, నాకు ఐ ఫెల్ట్ దట్ వాజ్ అన్నెసెసరీ. అంటే ఆ స్టేట్మెంట్ వాజ్ అన్నెసెసరీ. ఐఎమ్ షూర్ ఏ కాంటెక్స్ట్ అన్నారు కానీ, బట్ ఒకసారి ఒక మాట అనేస్తే ఆ కాంటెక్స్ట్ ఎక్స్ప్లెనేషన్ చేసుకుంటూ ఉండలేము. బికాజ్ అక్కడ మీరు ఒక పర్సన్తో అంటున్నప్పుడు 4 గోడల మధ్య కాదు, ఒక ప్రపంచం అంతా వాచ్ చేస్తున్న ప్లాట్ఫామ్లో అన్నారు కాబట్టి సమ్వేర్ షీ షుడ్ థింక్ బిఫోర్ షీ టాక్స్. అది కాకుండా వేరే సిచ్యువేషన్స్లో కూడా ఒక సిచ్యువేషన్ నేను ఇది ఏ ఇంటర్వ్యూస్లో చెప్పలేదు ఇప్పటిదాకా. మేము దసరా ముందు వర్స్ట్ పర్ఫార్మెన్స్ ముందు మేము బయట గార్డెన్ ఏరియాలో కూర్చున్నప్పుడు ఒకవైపు సిరి, షణ్ముఖ్ ఇంకా జెస్సీ కూర్చున్నారు పూల్ దగ్గర, మేము ఇక్కడ వెనకాల కూర్చున్నప్పుడు ప్రియా గారు ఏంటి వీళ్ళు ముగ్గురు ఎప్పుడు ఒక చోట కూర్చుంటారు, వాళ్ళు ఎందుకు అందరితో కలవరు అని. నేను లేచి వాష్రూమ్కి వెళ్ళిపోయా, నాకు అక్కడ నచ్చలేదు. నా పాయింట్ ఏంటంటే ఇప్పుడు ఆ ముగ్గురికి ముఖం మీద వెళ్ళి మాట్లాడొచ్చు కదా అదే మాట, వాళ్ళు లేనప్పుడు ఎందుకు తీయడం, అది కూడా మా అందరికీ అంటే ఆలోచింపజేయడం, మాకు బ్రెయిన్స్. సో సమ్వేర్ ఐ ఫీల్ సిచ్యువేషన్స్లో ఒక పర్సన్ గురించి వాళ్ళెందుకు ఇలా అనే బదులు వాళ్ళకి వెళ్ళి వాళ్ళ ముఖం మీద అడిగితే వాళ్ళు ఆన్సర్ ఇస్తారు కదా. సో షీ షుడ్ డూ దాట్. అండ్ బికాస్ సమ్వేర్ ప్రియా గారు వాళ్ళ ముగ్గురితో మాట్లాడి మళ్ళీ ఎప్పుడు ఏంటి వీళ్ళు ముగ్గురే కూర్చుంటారు అని అన్నారు. ఎగ్జాక్ట్లీ ఇదే అన్నారు. నేను లేచి వెళ్ళిపోయా. నేను ఇలా ఎన్నో సిచ్యువేషన్స్లో ఎంతో మంది మాట్లాడినప్పుడు లేచి వెళ్ళిపోయా. సో ఐ డోంట్ లైక్ దట్. వీల్ డైరెక్ట్గా వాళ్ళు అక్కడే ఉన్నారు, నడుచుకుంటూ వెళ్ళి మీరు ముగ్గురు ఏంటి ఎప్పుడు ఒకళ్ళే నేనైతే అదే చేస్తాను. నాకు ఇఫ్ ప్రాబ్లం ఉందంటే ఎందుకు మీరు ముగ్గురు ఒక్కటే కూర్చుంటారు అని. సో ఐ ఫీల్ దట్స్ నాట్ కూల్. ఓకే, రైట్. ప్రియాంక షీఈ్ అ నైస్ పర్సన్, బట్ సమ్వేర్ నేను నిన్నటి ఎపిసోడ్ చూశాను. ఇప్పుడు నేను ఎలాగైతే ఎమోషనల్గా అయ్యి లూజ్ అయ్యానో షీఈ్ ఆల్సో ఎమోషనల్గా షీఈ్ యునో తన స్పిరిట్ తన ఎనర్జీ అంతా షీఈ్ లూజింగ్. ఎందుకంటే అంతే ఇమోషనల్గా ఫీల్ అవుతుంది తను కూడా. తను ఏడుస్తుంది అంటే తన మూడ్స్ అనేవి అంటే మానస్తో మాట్లాడితే ఒకలాగా ఉంటుంది, తనే చెప్పింది. సో సమ్వేర్ ఐ ఫీల్ షీ షుడ్ బీ స్ట్రాంగ్. అండ్ ఇక్కడ ప్రతి ఒక్కళ్ళు ఇండివిజువల్గా వచ్చారు కాబట్టి ఎవరి గేమ్ వాళ్ళు ఆడుతున్నారు, అది నాకు చాలా క్లియర్గా అర్థమైంది. సో సమ్వేర్ ఐ హోప్ ప్రియాంక ఎమోషనల్లీ తను స్ట్రాంగ్గా ఉంటుందని హోప్ చేస్తున్నాను. రైట్.
విశ్వ ఈజ్ అ నైస్ పర్సన్. తను కూడా ఈజ్ వెరీ ఎమోషనల్. బట్ ఇప్పుడు ఈ గేమ్ అయితే ఐ థింక్ ఈస్ గేమ్ ఆన్. ఇప్పుడు చాలా టఫ్గా ఆడుతున్నాడు. ఓకే, ఐ జస్ట్ హోప్ ఈ కంటిన్యూస్ బీయింగ్ స్ట్రాంగ్. రైట్. లోబో నేను యాక్చువల్లీ లాస్ట్ వీక్ లోబో నామినేట్ చేశాను. ఎందుకు నామినేట్ చేశాను అంటే వర్స్ట్ పర్ఫార్మెన్స్ ఇంకా నామినేషన్స్ వచ్చినప్పుడు లోబో ఇచ్చే రీజన్స్ వ్యాలిడ్గా లేవు. ఓకే, సమ్వేర్ సేఫ్ గేమ్ ఆడుతున్నాడు. ఇంక ఇప్పుడు 7th వీక్ వచ్చేసాము, సీక్రెట్ రూమ్లో ఉన్నాడు. సో అట్లీస్ట్ ఇప్పటికైనా లోబో సేఫ్ గేమ్ ఆడాడేమో అనుకుంటున్నా. సో సమ్వేర్ బిగ్ బాస్ పెద్ద ఆపర్చునిటీ. ఇన్ఫ్యాక్ట్ ఎవిక్ట్ అయిన తర్వాత కూడా నాగార్జున గారు థమ్స్అప్ అంటే అందరికీ థమ్స్అప్ అన్నాడు. అందరి గురించి థమ్స్అప్ ఒపీనియన్ లేదు, అది నాకు తెలుసు. బట్ వై ఆర్ యూ నాట్ బీయింగ్ ఓపెన్ అబౌట్ దట్? మానస్ గేమ్ వైజ్ హీఈస్ గుడ్, బట్ పర్సనాలిటీ వైజ్ నాకు మానస్కి నేను డేంజర్ జోన్ ఇచ్చా వెళ్ళేటప్పుడు అండ్ అన్ప్రెడిక్టబుల్ అని చెప్పాను. బికాజ్ సమ్వేర్ అంటే ఫస్ట్ వీక్ తను వచ్చినప్పుడు అసలు నేను ఎవరితో మాట్లాడను ఇంట్రోవర్టెడ్ అనే పర్సన్. ఇప్పుడు కట్ చేస్తే లైక్ ప్రియా గారు సపోర్ట్స్ మానస్, ప్రియాంక సపోర్ట్స్ మానస్, కాజల్ సపోర్ట్స్ మానస్, సన్నీ సపోర్ట్స్ మానస్. సో ఏమీ మాట్లాడరు ఆర్ ఏమీ తెలియదు అనే పర్సన్కి మంచి బాండ్స్ ఫామ్ అవుతున్నాయి. ఇట్ ఈస్ వెరీ గుడ్. అండ్ అసలు లాస్ట్ వీక్ కూడా ఎవిక్షన్ ప్రక్రియ దాకా కూడా రాలేదు, నామినేట్ అవ్వలేదు. ఈ వీక్ కూడా నామినేట్ అవ్వలేదు. సో తన గేమ్ తను చాలా బాగా ఆడుతున్నాడు. సమ్వేర్ ఏంటి అంటే మానస్ ఏం ఆలోచిస్తున్నాడు అనేది ఎవరికి తెలియదు. అది కూడా స్ట్రెంతే, ఎందుకంటే హెల్ప్ అవుతుంది లాంగ్ రన్లో. సమ్వేర్ లైక్ దట్. నాకైతే క్యాప్టెన్సీ కంటెండర్ టాస్క్లో నన్ను తను సపోర్ట్ చేయలేదు. సపోర్ట్ చేయనప్పుడు కూడా ఏంటంటే రీజన్ అడిగాడు, నువ్వు క్యాప్టెన్ ఎందుకు అవ్వాలనుకుంటున్నావు అంటే నేను చాలా రీజన్స్ అన్నీ చెప్పిన తర్వాత సినిమాలో క్లైమాక్స్ సీన్ లాగా ఇట్లా కత్తి పట్టుకొని బట్ ఐ వాంట్ సపోర్ట్ యూ అని ఒక స్టైల్లో ఇట్లా చేశాడు. నాకు అది నచ్చలేదు. నేను ఏమన్నానంటే అంత డ్రామా ఎందుకు, డైరెక్ట్గా పొడిచేయచ్చు కదా, ఇప్పుడు నచ్చితే నచ్చింది, నచ్చపోతే నచ్చలేదు అని. సో సమ్వేర్ అట్లా 2-3 సిచ్యువేషన్స్లో మాకు కొంచెం ఒపీనియన్ క్లాషెస్ వచ్చాయి. సో దట్ వే నాకు మానస్ ఆనెస్ట్గా ఎవరో నాకు తెలీదు. యాజ్ అ పర్సన్ ఐ డోంట్ నో హిమ్, బట్ గుడ్ ఫర్ హిమ్ ఎందుకంటే గేమ్లో ఉంటాడు కాబట్టి. రైట్. ఓకే, థ్యాంక్ యూ మేడం. ఇంటర్వ్యూ ఇచ్చి పడేశారు. అవునా, ఐమ్ గ్లాడ్. రైట్. సో ఫ్యూచర్లో మంచి మూవీస్, మీరు కోరుకున్న మూవీస్ అన్నీ చేయాలి, మమ్మల్ని ఎంటర్టైన్ చేయాలి. మేము కూడా మిమ్మల్ని అట్లాగే ఒక ట్రెడిషనల్ గర్ల్ లాగా మీరు కోరుకున్న క్యారెక్టర్స్లో చూడాలి అని అనుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫర్ యువర్ టైమ్. బిగ్ హలో అందరికీ, నేను మీ శ్వేత వర్మ. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు TFPC ఛానల్.